హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ వ్లాగ్స్. డిఎస్సికి సంబంధించి కంటెంట్ అయినా, పిఐ అయినా, మెథడాలజీ అయినా ఇంపార్టెంట్వి మాత్రమే చదువుతా అంటే సరిపోదండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో ఇంపార్టెంట్ కానటువంటి ప్రతి టాపిక్ని కూడా చదవాల్సి ఉంటుంది. మనకి సైన్స్ మెథడాలజీకి వచ్చేసరికి 10 లెసన్స్ ఉన్నాయి, అందరికీ తెలిసిందే. అందులో 4th లెసను విద్యా ప్రణాళిక, కరికులం. సో దాని నుంచి ఒక చిన్న టాపిక్ని అయితే మనం ఇప్పుడు చూద్దాము. సో ఇందులో విద్యా ప్రణాళికకి సంబంధించేటువంటి 6 అంశాలని చెప్పి మనకి నోట్బుక్లో ఇవ్వడం జరిగింది. ఆ 6 అంశాలని సీక్వెన్స్గా అంటే పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో అలా పాయింట్ వైజ్గా గుర్తుంచుకోవడం కొంచెం కష్టం కాబట్టి అంటే చదివినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత గుర్తుకు రావడం అనేది కొంచెం కష్టం. సో దీన్ని పిక్టోరియల్ మెథడ్గా మనం కన్వర్ట్ చేసి గుర్తుపెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక 2 మినిట్స్ చూద్దాము. ఇక్కడ మనకి బెంజిన్ స్ట్రక్చర్ అయితే గుర్తుంది కదా. సో ఈ బెంజిన్ స్ట్రక్చర్ని అడ్డుపెట్టుకొని నేనైతే వీటిని గుర్తుంచుకుందామని ట్రై చేశాను. సో వీటికి 6 మూలలు ఉన్నాయి కాబట్టి మనకి విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి 6 అంశాలను అయితే గుర్తుపెట్టుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే విద్యా లక్ష్యాలు. విద్యా లక్ష్యాలు అంటే ఏందో కాదు, ఉద్దేశాలు. ఇక్కడ మనం ఏ టాపిక్ని చదివినా దానికి ఉన్నటువంటి మారు పేర్లు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మనం టాపిక్ అంతా కూడా చదివేసి తీరా వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్లో పేరు వేరే కనిపించడంతో మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ తప్పుగా పిక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఉద్దేశాలకి మనకి ఇక్కడ సామాజిక లక్ష్యాలని, సాధారణ లక్ష్యాలని, అదేవిధంగా దీర్ఘకాలిక లక్ష్యాలని పిలుస్తూ ఉంటారు. సో వాటిని అలా ఎందుకు పిలుస్తారు అని చెప్పేసి మనకి సెకండ్ లెసన్ విలువలు, ఉద్దేశాలు, విలువలు అనేటువంటి లెసన్లో వస్తుంది. సో ఇప్పుడు అది చెప్తే మళ్ళీ లెంత్ అవుతుంది కాబట్టి సో విద్యా లక్ష్యాలని మనం ఇక్కడ ఉద్దేశాలను పిలవడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్టుకి కూడా ప్రత్యేకమైనటువంటి విద్యా ప్రణాళిక ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్కి కలిపి ఒకే విద్యా ప్రణాళిక ఉండదు. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టుకి ప్రత్యేకమైనటువంటి విద్యా ప్రణాళిక ఉంటుంది. మనది సైన్స్ సబ్జెక్టు కాబట్టి సైన్స్ యొక్క ఉద్దేశాలను నెరవేర్చేటట్టుగా, అంటే ఆ సైన్స్ యొక్క ఉద్దేశాలను సాధించేటట్టుగా ఉండేటువంటి పాఠ్యాంశాలను అయితే మనకి సైన్స్ విద్యా ప్రణాళికలో పొందుపరచడం జరుగుతుంది. ఇక్కడ మనకి సైన్స్ ఉద్దేశాలు అంటే ఏంటంటే నార్మల్గా చెప్పుకుంటుంటే అది ఇంపార్టెంట్ ఏంటంటే శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం, ప్రక్రియ నైపుణ్యాల పోషణ, విరామకాల సద్వినియోగము, నిష్పాక్షికతంగా ఆలోచించడము, విజ్ఞాన శాస్త్రం అనేది దాని యొక్క ఫలితాలు ఒకటేసారి నిర్ధారించకూడదు. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి సైన్స్ యొక్క ఉద్దేశాలు. సో ఈ సైన్స్ యొక్క ఉద్దేశాలను నెరవేర్చేటట్టుగా మనకి సైన్స్ సబ్జెక్ట్ యొక్క విద్యా ప్రణాళిక అయితే డిజైన్ చేయబడుతుంది. కాబట్టి ఈ ఉద్దేశాలు కూడా మనకి విద్యా ప్రణాళికతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ మనకి టాపిక్ ఏంటంటే విద్యా ప్రణాళికకి సంబంధించేటువంటి అంశాలు అని అన్నాడు. సో విద్యా ప్రణాళికతో సంబంధం ఉన్నటువంటి అంశాలు, ఒకవేళ ఈ 6 అంశాలలో 4 అంశాలు ఇచ్చి అందులో ఏదైనా ఒక సంబంధం లేనటువంటి అంశాన్ని ఇచ్చి సరికానిది ఏది, లేకుంటే విద్యా ప్రణాళికతో సంబంధం లేనటువంటి అంశం ఏదని అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 6 అంశాలను ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే విషయం, అంటే కంటెంట్, అంటే పాఠ్యాంశాలు అన్నమాట. సో ఈ విషయం కూడా మనకి విద్యా ప్రణాళికతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సైన్స్ యొక్క ఉద్దేశం ఫస్ట్ది ఏంది, ముఖ్యమైనది ప్రక్రియ నైపుణ్యాలని పెంపొందించడం. అంటే మనం ప్రయోగశాలలో ప్రక్రియలు చేస్తాం కదా, సో దాని ద్వారా మనకి ప్రక్రియ నైపుణ్యాలు అనేవి పెంపొందుతాయి. సో ప్రక్రియ నైపుణ్యాలను పెంపొందించే విధంగా మన పాఠ్యాంశాలు ఉండాలి. కాబట్టి మన విషయంలో మనకి ఇప్పుడు ప్రయోగాలు ఉంటాయి కదా, కృత్యం 1, కృత్యం 2. సో అట్లాంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కలిపి మనకి పాఠ్యాంశాలు అనేవి సెట్ చేస్తారనమాట. కాబట్టి ఈ పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ విషయం ఏదైతే ఉందో ఇది కూడా మనకి విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి అంశం. ఫస్ట్ మన సైన్స్ ఉద్దేశాలు దీనికి సంబంధించినవి, అదేవిధంగా ఆ ఉద్దేశాలను నెరవేర్చే విధంగా మనం తీసుకున్నటువంటి ఈ పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ విషయం ఏదైతే ఉందో ఇది కూడా మనకి విద్యా ప్రణాళికకి సంబంధాన్ని కలిగి ఉంటుంది. తర్వాత మూడవది ఏంటంటే సమయం. సో ఇప్పుడు మనకి శాస్త్రీయ వైఖరిని పెంపొందించాలనేటువంటి ఉద్దేశం ఉందనుకోండి, అది ఒక రోజులోనో ఒక నెలలోనో సాధించబడేది కాదు. ఉద్దేశం అంటేనే మనకి దీర్ఘకాలికంగా, అంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ సమయం మనకి ఇంపార్టెంట్. అంటే ఈ సమయం మనకి ఇచ్చినటువంటి పాఠ్యాంశము మనం నెరవేర్చవలసినటువంటి ఉద్దేశాలకి కొంత సమయం అనేది ఉంటుంది. కాబట్టి విద్యా సంవత్సరం అంటే మొత్తం సంవత్సరం కాదు, విద్యా సంవత్సరం అంటే మనకి జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉంటుంది కదా. సో ఒక సంవత్సర కాలంలో మనకి ఇచ్చినటువంటి ఉద్దేశాలు నెరవేర్చాలి. కాబట్టి ఈ సమయం కూడా మనకి విద్యా ప్రణాళికతో సంబంధాన్ని కలిగి ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 4th వన్ ఏంటంటే బోధనోపకరణాలు, TLM అంటాం కదా. బోధనోపకరణాలు, అదేవిధంగా బోధనా పద్ధతులు. సో బోధనా పద్ధతులు
ఇవి కూడా మనకి విద్యా ప్రణాళికతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మన సైన్స్ ఉద్దేశాలను నెరవేర్చడానికి దానికి తగ్గట్టుగా పాఠ్యాంశాలను పొందుపరుచుకున్నాము. సో ఇచ్చినటువంటి సమయంలో బోధనోపకరణాలను లేదా బోధనా పద్ధతులను ఉపయోగించి మన సైన్స్ యొక్క ఉద్దేశాలను అయితే నెరవేర్చాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు ఏంటంటే అరిస్టాటిల్ గురించి విద్యార్థికి జ్ఞానం రావాలి అంటే అతని గురించి తెలుసుకోవాలి, అతని యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవాలి అని అంటే మనం ఏదైనా బోధనోపకరణాలను యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ ఉపన్యాస పద్ధతిలో అంటే బోధన పద్ధతి మనం ఉపన్యాస పద్ధతిని ఎంచుకుని ఉపన్యాస పద్ధతిలో చెప్తే సరిపోతుంది. లేదు ఏదైనా ప్రయోగం చేసి నేర్చుకోవాలి అని అంటే మనకి ఆ ప్రయోగానికి తగ్గటువంటి బోధనోపకరణాలు ఉంటాయి. సో వాటిని ఎంచుకొని మనం అనుకున్నటువంటి ఉద్దేశాలని నెరవేర్చుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి బోధనోపకరణాలు బోధనా పద్ధతులు ఇవి కూడా మనకి విద్యా ప్రణాళికతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అభ్యసన అనుభవాలు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనే సైన్స్ టీచర్ని, క్లాస్లోకి వెళ్తున్నాను, ఒక లెసన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అది ఇదే మనకి అరిస్టాటిల్ యొక్క జీవిత చరిత్రని చెప్పాలి అనుకొని నేను తరగతి గదిలోనికి వెళ్ళి బోధించాను. సో నేను బోధించడం వల్ల వాడికి విన్న తర్వాత మనకి విన్న అనుభవం వస్తుంది కాబట్టి సో దాన్నే మనకి అభ్యసన అనుభవాలు అని అంటాం. ఇక్కడ మనం బోధిస్తున్నాము, వాడు నేర్చుకుంటున్నాడు. సో ఈ అనుభవాలనే మనము అభ్యసన అనుభవాలని అంటాం. సో అరిస్టాటిల్ కాకుండా మనం ఇప్పుడు ఒక కన్ను మోడల్ని తీసుకుందాం. ఎందుకంటే ఇది ఉపన్యాస పద్ధతిలో చెప్తే మనకి అర్థం కాదు కాబట్టి ఒక కన్ను మోడల్ని తీసుకొని చూపిస్తూ మనం వివరించామనుకో అక్కడ మనకి చూసిన అనుభవాలు వస్తాయి, విన్న అనుభవాలు వస్తాయి. అంటే దృశ్య శ్రవణ అనుభవాలు అయితే వస్తాయి. కాబట్టి తరగతి గదిలో మనం అందించేటువంటి ఈ అనుభవాలని బోధన అభ్యసన అనుభవాలు లేదా అభ్యసన అనుభవాలని అంటారు. సో ఇవి కూడా మనకి విద్యా ప్రణాళికతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇంకా లాస్ట్ది ఏంటంటే మూల్యాంకనం. సో మూల్యాంకనం ఇవాల్యుయేషన్. ఈ మూల్యాంకనం ఏంటంటే మనం చెప్పింది విద్యార్థి ఎంతవరకు గ్రహించగలిగాడు, మనం చెప్పినటువంటి లెసన్ నుంచి వాడు ఎంతవరకు గ్రాస్పింగ్ చేసుకున్నాడు అనేదాన్ని పరీక్షించడానికి మనం మూల్యాంకనం అయితే చేస్తాము. అంటే ప్రశ్నలు అడగడం కానీ లేకుంటే దానికి సంబంధించినటువంటి టెస్ట్ పెట్టి కానీ సో ఇదే విధంగా మనకి మూల్యాంకనం చేస్తాం. కాబట్టి విద్యార్థిలో ప్రగతి ఎంతవరకు సాధించాడని తెలుసుకోవడానికి మనం మూల్యాంకనం చేస్తాం. కాబట్టి ఈ మూల్యాంకనం అనేది కూడా విద్యా ప్రణాళికతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఉద్దేశాలు మనకి సైన్స్ యొక్క ఉద్దేశాలు, ఆ ఉద్దేశాలను నెరవేర్చడానికి పొందుపరిచినటువంటి పాఠ్య ప్రణాళిక, ఆ పాఠ్య ప్రణాళికను నెరవేర్చడానికి పట్టేటువంటి సమయము, ఆ సమయంలో మనం అందించవలసినటువంటి బోధన అభ్యసన అనుభవాలు, ఆ అభ్యసన అనుభవాలు అందించడానికి ఉపయోగించే బోధనోపకరణాలు, బోధనా పద్ధతులు. సో ఇవన్నీ జరిగిన తర్వాత పిల్లవాడిలో ప్రగతి ఎంతవరకు సాధించాడు మనం చెప్పినటువంటి అంశాన్ని గురించి అని తెలుసుకోవడానికి మూల్యాంకనం. సో ఈ 6 కూడా విద్యా ప్రణాళికతో సంబంధం కలిగి ఉన్నటువంటి అంశాలు. నార్మల్గా చదివితే గుర్తుండడానికి కొంచెం మర్చిపోతాం. కాబట్టి ఈ విధంగా పిక్టోరియల్ మెథడ్లో చదివితే అర్థం అవుతుంది, గుర్తుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.